దేవుని నామమునకు స్తోత్రం. ప్రభునందు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 39-40 వచనాలు కలిసి ఉన్నాయి. అందుట్లో మొత్తం కాదు కానీ చివరిలో ఒక లైన్ ఉంది, అది మాత్రమే మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 40వ వచనమును, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడు. దేవునికి స్తోత్రం. మనము ఈ 40 దినాల యొక్క ఉపవాస కూడికలు ప్రారంభం నుండి నేటికి ఎన్నో రోజు జరుపుకున్నాం? 37వ రోజు. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 3 రోజులతో ముగించబడుతుంది. ఈ క్రమంలోనికి మనమందరం నడిపించబడటానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం. ఈ అవకాశంలోని ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఏదో ఒక మాటను నేర్పిస్తూ ఉన్నాడు. ఏమండి? ఏదో ఒక విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే ప్రతి మాట, వినబడుతున్న ప్రతి వాక్యము కూడా మన జీవితానికి అది ఎంతో అవసరమై ఉన్నదని దేవుడు మనలను ప్రేమించాడు. కాబట్టి ఈ రోజున మనం ఈ రీతిగా ఇక్కడ ఉండగలిగాం. ప్రతిరోజులు కూడా దేవుడి యొక్క కాపుదల మన మీద ఉంది. కాబట్టి ఏమండి, ఆయన సంఘంలో మనము చేరి ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ, అనురాగం మన మీద లేకపోతే మనం ఎక్కడ ఉండేవారమో మనకు తెలియదు. ఏమండి, ప్రతి సంవత్సరమున ఈ 40 దినాల యొక్క ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడేటటువంటి దాని ఏమండి వినండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, నీ నామానికి స్తోత్రాలు. గతించినటువంటి దినములన్నీ నీ కృపాక్షేమములతో మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించి నీ రెక్కల చాటున భద్రత ఇచ్చినందుకు వందనాలు. చదవబడినటువంటి లేఖనములోని విషయాలను మేము నాయన క్షుణ్ణముగా పరిశీలన చేయటానికి దేవా సిద్ధపాటు కలిగి ఉండగా తండ్రి, మీరే మాతో మాట్లాడి నీ ఆత్మ అభిషేకముతో మమ్మల్ని నింపి ఆత్మ సంబంధమైనటువంటి నాయన మనసు మాకు దయచేసి నీ పరలోక సంబంధమైన జ్ఞానముతో మమ్మల్ని నింపమని, బుద్ధియు వివేకముయు నాయన తండ్రి నీ సన్నిధానములో నీకు తగినటువంటి వారముగా ప్రవర్తించడానికి మీరు కృప చూపమని యేసు క్రీస్తు నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువు మనకి ఇచ్చిన ఈ అవకాశమును బట్టి ఒక చక్కటి ఆలోచన నేర్పుతూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆలోచన అంటే, సమస్తమును మర్యాదగాను క్రమముగాను ఏం చేయాలి? జరుగుతుందిలే అని వదిలేయాలా? ఎవరో చేసుకుంటారులే అని విడిచిపెట్టాలా? కాదు. మనమందరము కలిసి ఏం చేయాలి? మర్యాదగాను తర్వాత క్రమముగాను సమస్తాన్ని చక్కపరచాల. ఏమండి, ఒకవేళ ఏదైనా లోటుపాటు కనబడుతుందనుకో, లేకపోతే ఏదైనా అక్రమం గనక జరుగుతుంది, లేకపోతే ఏదైనా వరుస అనేది తప్పిపోతుంది, క్రమము మారిపోతూ ఉంది, ఏమండి, ఏదైనా ఒక వ్యతిరేకత గనక అక్కడ ఏర్పడింది అన్నప్పుడు నువ్వేం చేయాలి? మర్యాదగాను దేవుడు క్రమముగాను జరగనించండి అని ఒక బాధ్యత మనకి ఇచ్చినప్పుడు మనము ఆ బాధ్యతను తీసుకుని ఏం చేయాలంటున్నాడు? ప్రతిదాన్ని కూడా చక్కపరచాలి. ఏమండి, గత బుధవారం మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. ఏం విన్నాం గుర్తుందా? 3 విషయాలు. ప్రతి వానికి కూడా దేవుడు ఏం చేశాడు? వారి యొక్క క్రమాన్ని ఇచ్చాడు. వారి యొక్క క్రమమును బట్టి వాళ్ళు 2 విషయాలు కలిగి ఉండాలి. ఒకటి లోకమునకు వెలుగుగాను, రెండవది లోకమునకు ఉప్పుగాను ఉండాలి. ఈ 2 కూడా ఒక క్రమబద్ధమైనటువంటి విధానానికి తీసుకెళ్తాయి. ఏమండి, ఉప్పు అనేది ఉందనుకోండి, ఉప్పు లక్షణాలు ఏంటి? ఏమండి,
ఉప్పు అనేది సహజంగా ఒకవేళ రుచి కొరకు వాడబడినా దాన్ని ఏమండి అపరిశుభ్రమైనటువంటి స్థలంలో దాన్ని వాడితే అది ఏమవుతుందని ఉద్దేశం? పరిశుభ్రత కలిగి ఉంటుందని ఉద్దేశం. ఏమండి బైబిల్లో ఉప్పు గురించి చాలా సంగతులు రాయబడి ఉన్నాయి. మీరు గృహ కూడికల్లోకి వెళ్ళినప్పుడు ఏంటండి నివాసాన్ని, కొత్త ఇల్లుని ఓపెన్ చేసేటప్పుడు మీకు ఉప్పు కనబడుతుంటుంది. అవునా కదా? ఎందుకు వేస్తారు ఈ ఉప్పుని? ఏమండి బైబిల్లో ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక సంగతి రాయబడి ఉన్నది ఉప్పు గురించి. అయితే ప్రభువు మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే, మీరు లోకానికి ఒక ఉప్పుగా ఉండాలి, లోకములకు ఒక వెలుగుగా ఉండాలి. మీకు ఇవ్వబడిన ఒక బాధ్యతను బట్టి మీరు ఏం చేయాలి? ప్రతి దానిని కూడా ఒకవేళ అక్రమముగా అక్కడ ఏదైనా జరుగుతుందనుకుంటే, క్రమము తెలిసినటువంటి నీవు, వరుసలో ఉన్నటువంటి నువ్వు ఆ అక్రమము జరుగుతున్న చోటికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చేయాలి? చెప్పండి. క్రమాన్ని తెలిసిన నీవు నీ కళ్ళ ముందు అక్రమం జరుగుతుందని కనబడినప్పుడు, అది గుర్తించినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా అక్రమంలోనికి పోవాలా? నువ్వు కూడా నీ వరుసను మర్చిపోవాలా? నీ బాధ్యతను వదిలిపెట్టాలా? వాళ్ళందరూ అలాగ పోతూ ఉంటే నేను మాత్రం నీతిమంతులుగా ఉండి, నేను మాత్రం పరిశుద్ధతగా ఉండి ఏం సాధించేస్తాను, నేను కూడా నలుగురితో గుంపులో అనుకొని పోతా ఉండాలా? కాదు. ప్రభు ఏమన్నాడంటే, ఒక క్రమాన్ని నువ్వు పొందుకున్నావు, ఒక చక్కటి బాధ్యత కలిగి ఉన్నావు, దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని బట్టి నీవు నిర్ణయించబడ్డావు. కాబట్టి ఒకవేళ ఈ లోకంలో ఏదైనా నీ కంటికి ఒక అక్రమం జరుగుతుంది కానీ, లేక పాపపు సంబంధమైన మాటలు మాట్లాడుతున్న వారు కానీ, పాపపు ఆలోచనలు చేసేవారు కానీ, పాపపు క్రియలు చేసేవారు కానీ, లేక ఎవరైనా వీళ్ళు చీకటిలో ఉండిపోతున్నారు, వీరు ప్రభువుని తెలుసుకోకుండా వెలుగులోనికి రాకుండా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఒకవేళ ఎవరి గురించైనా నీకు ఒక ఆలోచన పుట్టినప్పుడు నువ్వేం చేయాలి? వారి దగ్గరికి వెళ్ళి వారిని ఒక క్రమంలోనికి నడిపించేటట్లుగా నువ్వు వారిని ప్రోత్సహించాలి. అందుకే ప్రభు అన్నాడు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయండి అన్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది ఎక్కడ జరగాలని ప్రభు ఆశించాడంటే, అదే కొరింథీ పత్రికలోని 14వ అధ్యాయంలోని, కొరింథీ పత్రికలోని 14వ అధ్యాయంలో 33వ వచనంలో చదవండి ఆ మాటని. కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 33వ వచనము. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో, ఏమండి ఏంటంట? పరిశుద్ధుల యొక్క సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. గమనించండి, నీ యొక్క బాధ్యత ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? నువ్వు ఏ సంఘంలోనైతే ఉన్నావో ఆ సంఘంలోని దేవుడు నిన్ను ఒక క్రమబద్ధమైనటువంటి స్థితిలో, స్థానంలో పెట్టినప్పుడు ఆ బాధ్యత నువ్వు నెరవేర్చేవారుగా ఉండాలి. ఏమండి అది ఎక్కడి నుంచి మొదలవ్వాలంటున్నాడు ప్రభు? సంఘంలో నుండి. ఎందుకు సంఘంలో నుండి దేవుడు కోరుకుంటున్నాడంటే, సంఘం అనేది దేవుడు ఇష్టపడినటువంటి సమాజం. ఏమండి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సమూహము, దేవునికి తగినటువంటి విధంగా నడిపించబడాలని అనేక మందిని పిలుచుకున్నప్పుడు, అనేక మందిని దేవుడు దర్శించినప్పుడు, అనేక మందిని దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, ఆ ఏర్పాటులో ఎవరైతే ఆ పిలుపు మేరకు గుర్తించిన వారై నడిపించబడతారో మొదటిగా వారితో దేవుడు అన్నాడు, పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు ఏం ఆశిస్తున్నాడు? సమాధానాన్ని కోరుతున్నాడు. ఎందుకని? ఆయన సమాధానానికి కర్త. ప్రభు గురించి ఒకవేళ నువ్వు చెప్పాలంటే ఏమిటయ్యా నువ్వు నమ్మిన నీ దేవుని యొక్క గుణ లక్షణాలు అని అడిగితే ఏం చెప్తావు? అయ్యా నా దేవుడు సమాధానాన్ని కోరేవాడు, సమాధానమునే స్థాపిస్తాడు, సమాధానమును బట్టే నడిపించమని చెబుతూ ఉంటున్నాడు. ఆ క్రమాన్ని నేను కూడా కలిగి ఉండాలని ప్రభు తన యొక్క సమూహంలోనికి నన్ను చేర్చాడు, తన సంఘంలోనికి చేర్చాడు. అందుకే ఆ బాధ్యత కలిగిన వారమై మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగించాల. అక్రమముగా మనం ఉండకూడదు. మనం నమ్మిన దేవుడు దేనికి సంబంధించిన వాడు? సమాధానానికి కర్త. మరి నీ దేవుడు సమాధానానికి కర్త అయినప్పుడు, ఆయన దగ్గర ఉన్నప్పుడు నీవు ఎలా ఉండాలి? సమాధానంగానే వెళ్ళాలి. అక్రమాన్ని కోరుకోకూడదు.
అపరిశుభ్రతని కోరుకోకూడదు, అపవిత్రతను తగిలించుకోకూడదు. పాపిష్టి క్రియలు, పాపిష్టి మాటలు, పాపిష్టి చూపులు, పాపిష్టి ఒక సహవాసాల్లోకి మనం పోకూడదు. ఎందుకని? ప్రభు యొక్క పిలుపు మేరకు ఏర్పరచబడ్డాం, ప్రభు యొక్క రక్తంలో కడగబడుతున్నాం, ప్రభు యొక్క పరిశుద్ధతలోనికి ఒక గొప్ప స్థానాన్ని మనం కలిగి ఉన్నాం, ప్రభు యొక్క వెలుగులోనికి, జీవంలోనికి మనము నడిపించబడుతున్నాము. కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా క్రమముగానే ఉండాలి, మర్యాదగానే ఉండాలి, గౌరవంగానే ఉండాలి, అవహేళనగా ఉండకూడదు, అవమానంగా ఉండకూడదు. అర్థమవుతుందా? ఒకవేళ నీ కంటి ఎదుట ఏదైనా ఒకవేళ అవమానకరమైన, అక్రమమైన కార్యం జరుగుతున్నప్పుడు దాన్ని సరిచేసేవారిగా మనము ఉండాలి. సరిచేసేటువంటి నీవే కనుక అక్రమంలోకి పోతే ఏమవుతావు? ఉంటాడా ఎవరైనా సరిచేసేవాడు? ఉండడు. అపోస్తుల కార్యంలోని ఒక సంగతి ఉంది, అపోస్తుల కార్యంలోని ఒక సంఘటన జరుగుతూ ఉంది. అదేంటో మనము చూద్దాము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగసాగిరి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సంఘం ఉంది, శిష్యులతో సమకూర్చబడినటువంటి ఒక సంఘం ఉంది. ఈ సంఘంలోనికి అనేక మంది చేర్చబడ్డారు, అనేకులు ప్రభుని నమ్ముతూ ఉన్నారు, అనేకులు ప్రభు యందు విశ్వసిస్తూ ఉన్నారు, అనేకులు వారి జీవితాన్ని ప్రభు వైపు త్రిప్పుతూ ఉన్నారు. ప్రభు యొక్క వెలుగులోనికి, జీవంలోనికి నడిపించబడాలని, పరిశుద్ధత కావాలనుకొని అనేకులు చేర్పించబడుతూ ఉంటే ఆ సంఘంలోని ఒక వివాదం ఏర్పడింది, ఒక గలిబిలి ఏర్పడింది. ఎవరి నిమిత్తము గలిబిలి అంటే భర్తలు లేనటువంటి స్త్రీలు ఉన్నారు ఆ సమాజంలో, ఆ సంఘంలో. అయితే వారిని చులకనగా చూస్తూ ఉన్నారు, వారిని పెద్దగా పట్టించుకుంటలేదు, వారిని అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం ఎవరికి తెలిసింది? సంఘం మీద నాయకులుగా, పెద్దలుగా ఉన్నటువంటి వారికి తెలిసింది. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాము. 2వ వచనము. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచారు. ఎవరిని పిలిచారు? శిష్యుల్ని పిలిచారు. ఎవరు వాళ్ళు? యేసుప్రభు యొక్క 12 మందికి, యేసుప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. అయితే ఈ 12 మంది ద్వారాగా అనేకులు శిష్యులుగా తయారు చేయబడ్డారు. తయారు చేయబడినప్పుడు ఒకానొక సంఘంలోనికి ఒకానొక సమయమందు అల్లరి జరుగుతూ ఉందన్నమాట కొంతమందిని బట్టి. ఇది యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నటువంటి అపోస్తలులకు తెలియపరచబడినప్పుడు వారి దగ్గర ఎవరైతే శిష్యులుగా చేరి ఉన్నారో వారిని పిలిచారు. పిలిచి ఏం మాట్లాడుతున్నారు? మేము దేవుడి వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అంటున్నారు. అంటే ఇక్కడ ఆ సందర్భం దేని గురించి వచ్చింది? ఆ వివాదం దేని గురించి వచ్చింది? అక్కడైతే ఆహారం గురించి వచ్చింది, ప్రారంభంలో విధవరాండ్రుల గురించి వచ్చింది. అంటే భర్తలు లేనటువంటి వారిని సరిగా పట్టించుకోకపోవటం, లేకపోతే వారికి ఏదైనా వసతులు కల్పించకపోవటం, లేకపోతే వారికి ఏదైనా ఆధారం లేదు కదా, వారికి మన సంఘమే ఆధారము, మనమే వారికి భోజనం పెట్టాలనే ఉద్దేశంతోటి అపోస్తలులు ప్రారంభించినటువంటి పరిచర్య కాలము గడిచే కొద్దీ ఏమైపోతుంది? స్వార్థాలు పెరిగిపోయేసరికి పరిచర్య అనేది అక్రమంలోకి పోయింది, తప్పుదో పట్టింది, చేయరానేటువంటి పనులు జరగడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి అపోస్తలులు అంటారు, అయ్యా మరి మేము క్రీస్తునొద్ద శిష్యత్వం చేసి ఉన్నాము, ఇప్పుడు పంపబడి ఉన్నాము, మీరు మా దగ్గర శిష్యులుగా చేశారు, మీకు ఒక బాధ్యత అప్పగించబడింది ఈ సమూహం మీద. మరి అలాగా బాధ్యత అప్పగించబడినప్పుడు ఏం జరుగుతుంది? మాకు వినబడినటువంటి దాన్ని బట్టి మీరు ఏం చేస్తున్నారు? నిన్నటి దినాన మేము ఒక పని నిమిత్తం వెళ్ళినప్పుడు దారి మధ్యలో ఒక సేవకుడు మాకు ఎదురయ్యి జరిగినటువంటి రకరకాల పరిస్థితులు చెప్తున్నాడు. ఎవరైనా బాధ్యత తీసుకుంటున్నారంటే తీసుకుంటలేదని చెప్తున్నారు. మరి ఎందుకు ఇంతమంది ఉన్నారంటే దానికి సమాధానం లేదు. ఎక్కడున్నారు వీళ్ళు? సమాజంలో ఉన్నారా? కాదు, దేవుని సంఘంలో ఉన్నటువంటి వారే. దేవుని యొక్క సంఘము దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? దేవుని యొక్క సమాధానానికి భూలోకంలో సాదృశ్యంగా కనబడుతుంది దేవుని యొక్క సంఘము. మరి అలాంటి దేవుని యొక్క నామానుతో పిలువబడుతున్నటువంటి సంఘంలోనికి ఏం ఉండాలంటున్నాడు ప్రభువు? క్రమం ఉండాలి, మర్యాద ఉండాలి. వాటిని జరిగించడం కొరకు ప్రతి ఒక్కరు కూడా సమాధానముతో మెలగాలి అన్నాడు.
అది ఒకరి వల్ల అవుతుందా? ఏమండి, ఒకరు సమాధానంగా ఉండి సంఘం అంతా గలిబిలిగా ఉంటే సాధ్యమవుతుందా? అవదు. ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాగుండాలి? అందరూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. అప్పుడే ప్రభువు చెప్పినటువంటి మర్యాదపూర్వకమైనటువంటి క్రమం అనేది స్థిరపరచబడుతుంది. అపోస్తుల ద్వారాగా ఏమండి నిర్ణయించబడినటువంటి ఒక సమూహాన్ని ఎవరు పట్టించుకుంటలేదు. ప్రజలైతే ఉన్నారు, జనులైతే వస్తున్నారు ఆ సంఘానికి కానీ ఆ మందిరానికి కానీ క్రమాన్ని కలిగి ఉండేవారు ఎవరు కూడా కనబడట్లేదు. మర్యాదగా జరిగించేవారు ఎవరు కూడా కనబడట్లేదు. దానిని విలువను కాపాడుకునేవారుగా ఎవరు కూడా పెద్దగా చర్యలు తీసుకుంటలేదు. అపోస్తులు అన్నారు, అయ్యా ఎంతకాలం మాత్రం మీతో మేము ఉండగలుగుతాము? ఎంతకాలం మేము మాత్రం మీకు చెప్పగలుగుతాము? మీరు శిష్యులు అయ్యారు కాబట్టి, మీరు తర్ఫీదు పొందినవారు కాబట్టి మీకు ఒక బాధ్యత ఉందని మీకు మీరే ఆ సంఘం మీద ఏమండి సమాధానం ఉండేటట్లుగా చూసుకోండి అని అపోస్తులు వారితో మాట్లాడారు. ఏమండి, నీవు కూడా మనము ఆలోచించాలి. ఈ సంఘంలోనికి వచ్చావంటే నీదొక బాధ్యత ఉందనుకోవాలి. అంతేగాని సంఘానికి సేవకుడు ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడులే, నాతో ఏముంది అని అనుకోకూడదు. ఇక్కడ అందరూ కలిసి చేస్తేనే దేవునికి మహిమ జరుగుతుంది. అదవుతుందా? ఎప్పుడు కూడా ఒక సేవకుడు ఉన్నాడంటే ఆ సేవకుడి యొక్క బాధ్యత ఏంటి? దేవుడి యొక్క ప్రేరేపణ బట్టి ఏ మాటలైతే తెలియపరచమని దేవుడు ఆలోచనిస్తాడో దానిని మాత్రమే తెలియపరచగలడు. మరి మిగిలినటువంటి కార్యక్రమాలు ఎవరు చూసుకోవాలి? ఎవరు చూసుకోవాలి? సంఘమే చూసుకోవాలి. అదే అపోస్తులు అంటారు. మరి సంఘము చూసుకోవాలంటే సంఘంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. అదే కదా అన్నాడు. ఏ సంఘమైతే సమాధానాన్ని కలిగి ఉంటుందో, సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకుని ఉంటుందో ఆ సంఘాన్ని ఏమన్నాడు? పరిశుద్ధ సంఘం అన్నాడు. గుంపులుగా ఉండే సంఘం కాదు పరిశుద్ధ సంఘం. ఈరోజు జనాలతో నిండిపోవాలనుకుంటున్నారు సంఘాలు. అది కాదు. సంఘము దేనితో నింపబడాలి? సమాధానముతో నింపబడాలి, క్రమముగా నింపబడాలి. ఏమండి, మర్యాదను ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, ఒకరినొకరు పలకరించుకొని, ఒకరితో ఒకరు ముచ్చటించుకొని, ఏమండి ఒకరి యొక్క క్షేమాన్ని గురించి మాట్లాడుకునేటువంటి సంఘాన్ని మాత్రమే దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధ సంఘం అన్నాడు. ఒకవేళ దేవుడు ఆశించినటువంటి విధంగా గనుక సంఘం లేకపోతే అది 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 2000 మంది ఉన్నా, లేక 1,00,000 మంది ఉన్నా ఉపయోగము లేదు. ఏమండి, సంఘం ఎప్పుడూ కూడా సమాధానాన్ని కోరాలి. అల్లరికి అవకాశం ఇవ్వకూడదు. అల్లరి సంబంధమైన క్రియలు కనుక చేస్తే దేవుడు ఉంటాడు అక్కడ? ఉండడు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు దేవుడు దేంతో పోల్చాడు? పాపం అన్నాడు. ఏమండి, శరీర కార్యాల్లో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఉన్నాయి. శరీర కార్యాలు అంటే పరిశుద్ధమైనవా, పవిత్రమైనవా? ఎలాంటివి? పాపపు సంబంధమైన క్రియలు. అల్లరి అనేది మనం చేయకూడదు. అల్లరు ఏమండి, అల్లరంటే ఎవరు చేస్తారు? చిన్నపిల్లలు చేస్తారు. వారికి తెలుసా? వారికి తెలియదు. వాళ్ళని వదిలేయాల. కానీ ఇప్పుడు అల్లరి ఎక్కడికి వెళ్ళింది? పిల్లల్లోకి కాదు, పెద్దల్లోకి వెళ్ళింది. ఇప్పుడు గలిబిలు ఏర్పడిపోతున్నాయి సంఘాల్లో. సమాధానానికి అవకాశం ఉండట్లేదు. అవమానకరంగా ఇతరుల చేత మనము దూషించబడటానికి, ఇతరుల చేత వేలెత్తు చూపటానికి అన్యులు సైతము కూడా మీ క్రైస్తవులే సరిగా ఉండట్లేదు, ఇక మమ్మల్ని ఏం మార్చగలుగుతారు, మాకేం చెప్తారయ్యా అన్న పరిస్థితిలోనికి ఈనాడు క్రైస్తవ్యము వెళ్ళిపోతుంది. మరి దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు? ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు కదా, సమాధానపరిచేవారు ధన్యులు. మరి సమాధాన పడేవారు ఏమండి? ఆలోచించాలి. మనము కూడా దేవుని యొక్క సంఘంలోకి వచ్చాం. ఎక్కడో మనం లేము. మనకు నచ్చినట్లుగా, మనకు నచ్చిన విధంగా ఆలోచించడానికి, మనకు నచ్చినటువంటి విధంగా మనం ప్రవర్తించడానికి మనకు నచ్చిన స్థలాల్లో లేము. మనం ఎవరి స్థలంలో ఉన్నాం? ఏమండి, ఎవరి స్థలంలో ఉన్నాం? దేవుని ఎదుట ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. ఏమండి, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంది, దేవుని యొక్క మనస్సు మన మీద ఉంది, దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉంది. మరి ఇంతగా ఉందని తెలుసుకున్నప్పుడు, ఆయన ఎదుట నువ్వు నిలబడ్డావని తెలుసుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఏమండి, ఎవరికి తగినట్టుగా ఉండాలి? ఆయన దగ్గర ఉన్నామని తెలుసుకున్నప్పుడు ఆయనకు తగినట్టుగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళాం, ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం, లేకపోతే ఒక సీఎం దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా నువ్వు ఉంటావా? లేకపోతే నేను వేస్తేనే వాడు గెలిచాడని ఎలా పడితే అలాగా మాట్లాడతావా? చెప్పండి, మాట్లాడము. ఎందుకని? ఒకవేళ నువ్వు వేసిన ఓటుతో గెలిచినా కూడా ఆయన ఒక అధికార స్థానంలో ఉన్నాడు.
ఏమండి, ఆయన ఒక హోదాలో ఉన్నాడు. నీకు ఏదైనా చేయాలంటే ఆయన ద్వారాగా మనం పొందుకోగలుగుతాం తప్ప నాకు ఓటు హక్కు ఉందండి, నేను ఏదైనా ఈ రాష్ట్రంలో చేసేయగలనంటే అది కుదరదు. అర్థమవుతుందా? అలానే దేవుడికంటే ఒక అధికార హోదా ఉంది. ఏమండి, ఆ అధికార హోదా ఉన్నప్పుడు నీవు ఆయన ఎదుటికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆయనకి తగినటువంటి విధంగా మనం లోబడాలి. ఆయన ఏం కోరుతున్నాడు? సమాధానానికి నేను కర్తను కాబట్టి మీరు నా సంఘంలో ఎలాగుండాలి? సమాధానంగానే ఉండాలి. అదవుతుందా? సమాధానంగానే నీవు ఉండు, సమాధాన సంబంధమైన మాటలే మాట్లాడు, సమాధాన సంబంధమైన ఆలోచనలు చేయి, సమాధాన పూర్వకమైనటువంటి పలకరింపు కలిగి ఉండు. ఒకరి మీద ఒకరు నిందలతో ఉండకూడదు, ఒకరి మీద ఒకరు విభేదాలతో ఉండకూడదు. అవన్నీ సాతాను సంబంధమైన క్రియలు. అర్థమవుతుందా? మోషే నాయకుడు ఎలాగయ్యాడు? ఏమండి, మోషే నాయకుడు ఎలాగయ్యాడంటే ఒకానొక చోటన గొర్రెలు మేపుతున్న సమయమందు ఏమండి పొద కాలిపోతూ ఉంది. ఏమిట్రా పొద కాలిపోతూ ఉంది, ఎవరు తగలబెట్టారు అని దాన్ని చూడటానికి వెళ్ళాడు మోషే వెళ్ళినప్పుడు అటుగా చూస్తే ఎవరు కనబడట్లేదు, కానీ పొద ఏమో కాలిపోతూ ఉంటే దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకునే సమయమందు ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు దగ్గరికి రావద్దు. ఒకవేళ దగ్గరికి రావాలనుకుంటే ఇది పరిశుద్ధ స్థలము కాబట్టి నీ కాళ్ళకున్న చెప్పులు నీవు విడిచిపెట్టాలి. విడిచిపెట్టాడా లేదా? ప్రక్కన పెట్టాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని ప్రక్కన పెట్టాడు. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేశాడు. అందుకే ఆయన ఏమయ్యాడు? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యాన్ని పొందాడు. మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఆయనకు తగినట్లుగా ఉండాలి. ఆయన ఏం ఆశిస్తున్నాడు? సమస్తాన్ని క్రమముగా చేయండి, సమస్తాన్ని మర్యాదగా జరిగనివ్వండి. అలాగ జరిగించుట కొరకు ముందు మీరు క్రమంగా ఉండండి. అపోస్తులు మాట్లాడుతున్నారు, అయ్యా గలిబిలి వద్దు, సంఘంలో అవమానకరంగా వద్దు, దేవునికి అది అవమానం అవుతుంది. మనం దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. ఆయన మహిమను కోరేవాడు. ఎవరైతే ఆయన మహిమపరుస్తారో దేవుడు వారిని మహిమపరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనము ఏమండి చాలాసార్లు విన్నాం. నన్ను మహిమపరిచేవారిని లేక నన్ను ఘనపరిచేవారిని నేను వారిని ఘనపరుస్తాను. మరి ఆ ఘనత కలిగే విధంగా ఉంటున్నాము మనం. ఏమండి ఆలోచించుకోండి, సరి చేసుకోవాలి మనము కూడా. అర్థమవుతుందా? నిండిపోవటం కాదు దేవాలయాలు. ఏమండి ఈ రోజున చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, నా సంఘం అంటే అండి 100 మంది వస్తారండి. ఎందుకు 100 మంది? ఏమండి క్రమము లేనప్పుడు 100 మంది ఉన్న ఉపయోగం ఏముంది? క్రమము కలిగిన వాడు ఒక్కడు ఉన్నా చాలు. మర్యాద పూర్వకంగా ప్రభు యొక్క సన్నిధిలో చక్కగా భక్తి కలిగిన వాడు 2-3 ఉన్నా చాలు అన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క దృష్టిలో ఉన్నామని గత బుధవారం నేర్చుకున్నామా లేదా? నేర్చుకున్నామా లేదా? నిర్గమాకాండం తీయండి. నేను గతంలో ఆ వాక్యం చెప్పాను, కానీ రిఫరెన్స్ చెప్పలేదు. మీకు రిఫరెన్స్ చెప్తాను. నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనం చదవండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇంకా ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంట అమ్మా? ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధి అనేది మందిరము. ఈ మందిర ఆవరణానికి వచ్చినటువంటి మనం అందరం ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆయన మాట మీరు వినవలెను. ఇంకా ఆయనకు కోపాన్ని పుట్టించే పనులు మనము చేయకూడదు. పుట్టిస్తున్నావా మనం? అలాగుందా మన ప్రవర్తన? దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని కోపాన్ని కలిగించి పనులు చేస్తున్నావా? దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావా? దేవునికి అల్లరిగా కనబడేటువంటి విధంగా మనం ప్రవర్తిస్తున్నావా? అలాగ ఉంటే గనక ఆయనకి ఏమొస్తుందంట? కోపం వస్తుంది. ఎవరండి? ఎవరు కోపం వస్తుంది? దేవుని కోపం వస్తుంది. దేవుని కోపము మంచిదా? మంచిది కాదు. మరి మంచిది కాలేనప్పుడు ఏమైపోదాం? కోపానికి గురైపోదామా? కోపాన్ని చల్లార్చుదామా? కోపాన్ని చల్లార్చేవారుగా ఉండాలి. ప్రభు యొక్క సంఘం అంటే దీవించబడాలి, విస్తరించబడాలి, ఆశీర్వదించబడాలి. నలుగురు చూసి ఈ సంఘంలోకి వెళితే నేను కూడా ఆశీర్వదించబడతాననే ఉద్దేశంతో ఉండాలి.
అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? సమాధానకర్త అయినటువంటి దేవునికి తగినటువంటి విధంగా మనము క్రమముగా మర్యాదగా నడుచుకోవాలి. ఇంకా ఏమన్నాడు నిర్గమాకాండం? మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఎవరికున్నది? నీ మీద దృష్టించినటువంటి ఆయనకి తండ్రి అయినటువంటి యెహోవా నామం ఉంది. ఏమండి? ఇప్పుడు ఇంకొక వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనంలో, 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాడు. ఎవరు? యేసు ప్రభు వారంట 12 మంది శిష్యుల్లో 3 తీసుకున్నాడు. ఎవరు వాళ్ళు? యాకోబు, పేతురు, యోహాను. ఈ 3 తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళాడు. ఒక కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయనకి దేవుడి యొక్క మహిమ పొందేటువంటి సమయం వచ్చినప్పుడు, ఆ మహిమలోని యేసు ప్రభు వారు ఉంటున్నప్పుడు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు ఈ పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి 3 శిష్యులు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాము. 3వ వచనం చదవండి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను. ఎవరి సన్నిధిలో ఉన్నారు వీళ్ళు? యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నారు. యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాగుండమని చెప్పాడు నిర్గమాకాండంలో? జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట మీరు వినాలి, కానీ మీ మాట ఆయన వినకూడదు. అదవుతుందా? దేవుని మాట మనం వినాలి. మన మాట వినేటట్టుగా దేవుడు మనం మార్చకూడదు. అది చాలా రాంగ్ అవుతుంది. అది అక్రమంలోకి పోతూ ఉంది. ఈ రోజున చాలామంది అదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మా మాట వినాలి కానీ మీ మాట మేము ఎందుకు వింటాం అన్న ఉద్దేశాలతో ఉన్నారు. అది తప్పు. ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరి మాట వినాలని కోరుకోవాలి? దేవుని మాట వినేవారుగా మనము ఉండాలి. ఒకరితో ఒకరు మనం విభేదాలు కలిగించి ఉండేటువంటి పనులు ఎప్పటికీ చేయకూడదు. సమాధానాన్ని కలిగేటువంటి మాటలే ఉండాలి. సమాధానార్థమైనటువంటి క్రియలు మాత్రమే కలిగి ఉండాలి. ప్రవర్తన కూడా సమాధానకరంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, క్రమముగా ఉండాలి. ఇది పరిశుద్ధుల యొక్క సంఘానికి తగినటువంటి విధానము. మరి నీ సంఘము పరిశుద్ధమైన సంఘమని గుర్తిస్తున్నావా? లేకపోతే మనుషులు కట్టినటువంటి సంఘం అంటున్నావా? ఇది పరిశుద్ధుల సంఘం అని నేను నమ్ముతున్నానని వాళ్ళ చేతులు పైకెత్తండి. ఏమండి? దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధుల సంఘం అని నమ్మావు, చెయ్యి ఎత్తావు, ఒప్పుకున్నావా? మరి ఒప్పుకున్నప్పుడు నువ్వు ఎలాగుండాలంట? పరిశుద్ధుల సంఘములన్నిటిలో సమాధానమునకే మనము చోటు ఇవ్వాలి. అల్లరి అనేది ఉండకూడదు. అల్లరి ఇది దేవుడు సహించడు. అదవుతుందా? అవమానకరంగా మనము చేయకూడదు. ఏది ఉండకూడదు. మనలో సమాధానమునే ఉండాలి. యేసు ప్రభు వారు అంటూ ఉన్నాడు, ఏమండి, నా సన్నిధిలో ఉండినప్పుడు మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. కానీ పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, ఆల్రెడీ దేవుడు చెప్పాడు, అయ్యా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నా నామం ఆయనకి ఇచ్చాను కదా, కాబట్టి ఆయనకు గొప్ప అధికారం ఉంది. ఆయన దగ్గర ఉన్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకూడదు, ఆయన చెప్పిన మాటే వినాలి. ఈ రోజున ఏమైపోతుంది? మాకు అధికారం ఉంది, మేము మాట్లాడగలుగుతాం అంటున్నారు. అందరూ మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి? గలిబిలి ఏర్పడుతుంది. అందరూ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఏమండి? ప్రభు అన్నాడు, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. మాట్లాడే అధికారం ఉన్నా కూడా మాట్లాడకూడదు మనం. అర్థమవుతుందా? ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మన మాట ఎలాగవ్వాలి? మౌనముగా ఉండి స్తుతి చెల్లించేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? దేవునికి ఆనందము కలిగించేటువంటి వారుగా ఉండాలి. మన ద్వారాగా ప్రభువు చూసి ఘనత పొందేవాడుగా ఉండాలి. ఏమండి?
అపోస్తుల యొక్క కాలంలోని గలిబిలు ఏర్పడినప్పుడు అపోస్తులు అంటారు, అయ్యా ఇది మర్యాద కాదు, ఇది క్రమము కాదు, జాగ్రత్త, ప్రభు దృష్టి మీ మీద ఉంది అని వారు హెచ్చరించాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాగే హెచ్చరించాడు. ఇప్పుడు అపోస్తులను కూడా ఏమని మాట్లాడుతున్నాడో మీరు ఏమండి 5వ వచనం చదువుతారా? 5వ వచనం 17:5 మత్తయి తీసారా? నేను చదువుతాను, వినండి. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినాలి. ఇశ్రాయేలుకి చెప్పాడా దేవుడు? ఏం చెప్పాడు? నేను మీ ముందు ఒక దూతను ఉంచాను, ఆయనకి నా నామాన్ని ఇచ్చాను, ఆయన దృష్టిలో మీరు ఉండినప్పుడు, ఆయన సన్నిధిలో మీరు ఉండినప్పుడు ఏం చేయమన్నాడు? ఆయనకి కోపము పుట్టించే పనులు చేయకండి, ఆయన చెప్పిన మాటకే మీరు లోబడాలి. మరి లోబడుతున్నాము మనం? ఏమండి, నేటికి 37వ రోజు ఎన్నో వాక్యాలు విన్నారు, ఎంతోమంది జీవిత చరిత్రలు తెలుసుకున్నారు, ఎన్నో సందర్భాలు, సంఘటనలు ఏమండి దేవుని సేవకుల ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. మరి బయలుపరచబడినటువంటి దానిలో నేను ఇదిగో ఈ మార్పు చేసుకున్నాను, ఇదిగో ఈ అక్రమమైన దాన్ని విడిచిపెట్టాను, ఇదిగో నేను ఈ క్రమంలోనికి వచ్చాను, ఇదిగో దేవుడు ఇది చెప్పినటువంటి విధంగా నన్ను నేను మార్చుకున్నాను అని గనుక మీలో ఒక్కరున్నా చాలు, వాళ్ళ ద్వారాగా దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రభు అదే అంటున్నాడు, సమాధానము కలిగినటువంటి సంఘంలో ఉన్నటువంటి వారు ప్రభు యొక్క మాటకు విలువిచ్చేవారుగా ఉండాలి, ఆయన మాటకు లోబడేవారుగా ఉండాలి. ఇదిగో పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు తొందరపడి మాట్లాడొద్దయ్యా, నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావో ఆలోచించుకో, నువ్వు ఎవరి ముందు ఉన్నావో ఆలోచించుకో, నీ మీద ఎవరి దృష్టి ఉందో ఆలోచించుకో, నీ మీద ఎవరి యొక్క మనసు నిలబెట్టబడిందో ఆలోచించుకో, అది గుర్తించుకొని ఆయన సన్నిధి ఏంటో నువ్వు తెలుసుకున్న వారిమై నువ్వేం చేయాలి? ఆయన మాటే నువ్వు వినాలి. ఈరోజు అలాగా లేదు, క్రైస్తవ్యంలో అలాగ ఉండట్లేదు. ఎవరికి నచ్చిన పాటికి వారు మాట్లాడటం, ఎవరికి తోచినటువంటి విధంగా వారు ఏమండి మాకు అధికారం ఉంది, మేము మాట్లాడగలం, మేము తప్పు. అది ఉండటం వల్లే సమాధానం పోతుంది. అదవుతుందా? అల్లరి ఏర్పడుతుంది, గలిబిలి ఏర్పడుతుంది, విభేదాలు ఏమండి వివాదాలు. ఆ వివాదం కాస్త ఎక్కడికి పోతుంది? ఒకరిని ఒకరు చంపుకునే పరిస్థితులకు పోతుంది. తెలుసా మీకు? ఏమండి సంఘంలోనికి చేర్చబడిన వారు ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఏం పట్టుకొని తిరుగుతున్నారు? పేతురు కూడా ఏం పట్టుకొని తిరిగాడు? యేసు ప్రభు వెంట వెళ్ళినటువంటి 12 మంది శిష్యుల్లో ఎవరి దగ్గర ఆయుధాలు లేవు, కానీ పేతురు దగ్గర మాత్రం ఇంత పెద్ద కత్తి ఉంది. దేనికి ఉంది? ఎందుకు ఉండాలి కత్తి నీకు? సమాధాన కత్తి అయినటువంటి దేవుని వెంబడిస్తున్న నీవు కత్తులు పట్టుకొని కటారులతోటి వెంబడించాల్సిన అవసరం ఉందా? అమ్మా, ఎవరు అవి కలిగి ఉంటారు? ఆ ఆయుధాలు ఎవరు కలిగి ఉంటారు? ఎవడో లోకరీతి సంబంధమైన వాడు అల్లరితో ఏమండి చెడగొట్టే మనసుతోటి వివాదాలు పుట్టించాలని ఆలోచనతోటి ఒకడు పొడుచుకోవడానికి ఆలోచన కలిగిన వాడైతే ఆయుధాలు కలిగి ఉంటాడు. కానీ యేసు ప్రభు ఎలాంటి వాడు? సమాధానకర్త. ఏమండి సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభుని నమ్మినటువంటి వారుగా, ఆయన వెంబడించేటువంటి వారుగా, ఆయన సంఘంలో చేర్చబడినటువంటి వారుగా, ఆయన ఎదుట నిలవబడినటువంటి వారుగా మన దగ్గర కత్తులు కటార్లు ఉండొచ్చా? మరి ఏముండాలి? నువ్వు ఎవరినైతే వెంబడిస్తున్నావో ఆయనలో ఏ గుణం అయిందో ఆ గుణాన్ని నీవు కలిగి ఉండు. మనం ఎవరిని వెంబడిస్తున్నావు? నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నా అన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. ఎందుకు ఎత్తారు తెలుసా? మీరు ఒప్పుకున్నారు, మీరు మాట ఇచ్చారు ప్రభువుకి. మీరు ప్రభువుకి మాట ఇచ్చారు, నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను, నా యేసు ప్రభు సమాధానకర్త, అల్లరిని కోరుకోడు, ఏమంటే అపవిత్రతను కోరుకోడు, పరిశుద్ధత కలిగిన దేవుడు పరిశుద్ధతగానే జీవించమని చెబుతాడని మనం ఒప్పుకున్నప్పుడు నీ దగ్గర ఏం కలిగి ఉండాలి? సమాధానం ఉండాలి. పేతురు నీ కత్తిని తీసుకుని వెళ్ళి వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు. మా దగ్గర ఎక్కడ ఉన్నాయండి కత్తులు అంటావా? మన మాట చాలు కత్తిలాగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది మన మాట? కత్తిలాగా ఉంటుంది. మన దగ్గర ఏం ఆయుధాలు ఉండాల్సిన అవసరం లేదు, మన మాటే కత్తిలాగా ఉంటుంది ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఆ కత్తిలాగా ఉంటే మన మాటను ఏం చేయమన్నాడు ప్రభు? ఒకవేళ కత్తి పట్టుకుంటే మాత్రం నువ్వు కత్తితోనే
నశిస్తావు. అంటే దాని అర్థం ఏంటి? నీ నాలుకని కత్తిగా చేసుకుని ఎదుటోళ్ళని గుచ్చేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ మాటల వల్ల రేపటి రోజున నీకే తిరిగి వస్తాయి. అందుకే నీది అంటూ ఏదైనా, నీ సొంతదంటూ ఏదైనా ఉందంటే దాన్ని విడిచిపెట్టు, ప్రభువుకు లోబడు, ప్రభు సన్నిధిలో ఉండు, ప్రభు ఆశించిన విధంగా ప్రవర్తించు. ప్రభు అన్నాడు, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరిగించనియండి అన్నాడు. ఏమిటి మర్యాద, ఏమిటి క్రమము చెప్పండి అమ్మా. మర్యాద ఏంటి, క్రమం ఏంటి? సమాధానముతో నడిపించబడటమే మర్యాద. ప్రేమ కలిగి ఉండటమే క్రమము. ప్రభు యొక్క సన్నిధిలో దేవునికి తగినటువంటి విధంగా ప్రవర్తించడమే దేవుడు ఆశించినటువంటి విధానం. ఆ విధానంలోనికి మనం ఎల్లప్పుడూ కూడా లోబడేవారుగా ఉండాలంటున్నాడు. ఇంకేమన్నాడు అమ్మ, ఇంకేమన్నాడు? ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడ్డారు. ఏమయ్యారంట వాళ్ళు? భయపడ్డారు. ఉన్నదా భయం? భయం లేక ఎలాగ ఏడుతుంది క్రైస్తవ్యం? ఏమండి, భయం లేకపోవటం వల్లే చెప్పుకుంటున్నాం మనం. నాలో ఆత్మ ఉంది అంటున్నాము, నేను భక్తి కలిగిన వారిని అంటున్నాము. ప్రభు సన్నిధి అంటే ఓ కోసేసుకుంటామండి, రక్తాలు వచ్చేటట్టుగా అని అనుకుంటాం. ఏముందిరా నీలో? ఏది నీ గుణం ఏది? భక్తి కలిగిన వారు అని చెప్పుకుంటున్నావు, ఆత్మ కలిగిన వారు అని చెప్పుకుంటున్నావు. మరి ఇలాగ చెప్పుకున్నప్పుడు ఆత్మఫలాలేయి ఉన్నాయా? ఎక్కడ పడితే అక్కడికి గొడవలు పెడతావు, ఎక్కడ పడితే అక్కడ వివాదాలు ఏర్పడతావు. పైకేమో నాలో ఆత్మ ఉంది, దేవుడు నాకు ఆత్మతో బలం ఇచ్చాడు అంటావు. ఆత్మఫలాలు ఏంటో తెలుసా? ఆ ఆత్మ పొందుకున్న వారు తెలుస్తుందా ఈ రోజున? ఏమ్మా, ఆత్మఫలాలు ఏంటి? 9 ఉంటాయి. మరి ఆత్మ పొందుకున్న వాళ్ళు ఆత్మ సంబంధమైన ఫలాలు కనబడాలా, లేకపోతే వ్యతిరేకమైన ఫలాలు కనబడాలా? ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఆత్మతో నింపబడ్డానని చెప్పుకుంటున్నాను. చెప్పుకున్నప్పుడు నన్ను గమనించినటువంటి మీకు ఏ ఫలాలు కనబడాలి? ఆత్మ ఫలాలు కనబడాలి. నేనేమో ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెట్టేసి వాళ్ళ మీద వీళ్ళకి చెప్పి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి గందరగోళం సృష్టిస్తే నేను ఆత్మ కలిగిన వాడిని అవుతానా? చెప్పుకున్నా మాత్రం అలాగ గుర్తిస్తారా? గుర్తించరు. తప్పు. ఈ రోజున దేవుని యొక్క ఫలాలు ఫలించకపోయినా ఏం చెప్పుకుంటారు? మాలో ఆత్మ ఉంది, దేవుడు మాకే ఆత్మనిస్తున్నాడు, దేవుడు పరిశుద్ధాత్మ మాకు మాత్రమే ఇచ్చాడని చెప్పుకుంటున్నావు. అది చాలా ఏమండి ప్రమాదకరమైన పరిస్థితి. అది దేవుని పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఏం కనబడాలి? ఆత్మ ఫలాలు కనబడాలి. అవి కనబడట్లేదంటే నీలో ఏ ఆత్మ ఉన్నట్టు? ఏ ఆత్మ ఉన్నట్టు? ఆత్మ ఫలాలు లేనటువంటి మానవుడు కలిగినటువంటి ఆత్మ అది పరిశుద్ధాత్మ కానే కాదు. మరి ఏ ఆత్మ? ఏదో ఆత్మ, దురాత్మ కావచ్చు, భ్రమపరిచే ఆత్మ కావచ్చు, మోసగించే ఆత్మ కావచ్చు, ఏమండి మనుషులను మాయ చేసే ఆత్మ కావచ్చు. పరిశుద్ధాత్మ తగిన గుణాలను మనము కలిగి ఉంటేనే దేవుని ఆత్మ మన మీద ఉన్నట్టు. అదవుతుందా? ఈరోజు చాలామంది అది చెప్పుకుంటున్నారు. ఏమండి, ఆలోచిద్దాం. దేవుడు దేన్ని కోరుతున్నాడు? క్రమాన్ని కోరుతున్నాడు, మర్యాదను కోరుతున్నాడు. ఏమిటి క్రమము, మర్యాద అంటే? సమాధానంగా మనము ఉండాలి. ఇంకేమన్నాడు చూద్దాం. ఇంకేమి దేవుడు తెలియపరిచాడు? అమ్మ ఒక్క నిమిషం ఉండండి. ఇంకా దేవుడు ఏం చెప్పాడో మనము ఏమండి ఇంకేమన్నాడు? మత్తయి సువార్తలోని దేవుడు మనకి ఒక చక్కటి మాట తెలియపరుస్తూ ఉన్నాడు. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరట్లేదని ఒక మాట దేవుడు తెలియపరుస్తాడు. చూద్దాం. ఏమండి మూడు విషయాలు నేర్చుకొని ముగించేసుకుందాం. ఒకటి ఆల్రెడీ మీకు తెలియపరిచాను. ఏమండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమనే కోరుచున్నాడు. ప్రభు ఏం కోరుతున్నాడు? మొదట ఏం కోరాడు? ప్రారంభం మాట, క్రమము మర్యాదగా జరగనివ్వండి అన్నాడు. ఏమిటి ఆ క్రమము, ఏమిటి ఆ మర్యాద అంటే సమాధానం కలిగి ఉండటమే ప్రభువు నేర్పినటువంటి క్రమము, నేర్పినటువంటి మర్యాద.
రెండో మాట ఏమన్నాడు? ఆ క్రమంలో, ఆ మర్యాదలో రెండో మాట ఏంటి? కనికరం. అమ్మ, రెండో మాట ఏంటి? కనికరాన్ని ప్రభువు కోరుచున్నాడు. పడుతున్నావా? కనికర పడుతున్నావా? లేకపోతే ద్వేషిస్తున్నావా, దూషిస్తున్నావా? ఏమండి, ప్రభు ఏం కలిగి ఉండమన్నాడు తన సంఘంలో? సంఘంలో ఏం కలిగి ఉండమన్నాడు? పరిశుద్ధుల సంఘం అయితే సమాధానం కలిగి ఉంటుంది. ఒకవేళ ఆ సమాధానం లేకపోతే అది పరిశుద్ధ సంఘం కానే కాదు. పరిశుద్ధత కలిగినటువంటిది ఏమండి, లేక సమాధానం కలిగినటువంటిదే పరిశుద్ధ సంఘం. రెండవది ఏమిటి? కనికరముతో నింపబడాలి. రెండవది ఏంటి? కనికరం. ఇక మూడవది చెప్పు, ముగిస్తాను. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. చాలమ్మా, చాలు. ఏం వెతకాలంట? ఆయన సంఘము ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. వధువైన సంఘముగా యేసు ప్రభు యొక్క రాకడలో ఎదుర్కోవలసినటువంటి సంఘానికి ఉండవలసినటువంటి విధి విధానాలు, పరలోక రాజ్యమునకు హక్కుదారులయ్యేటువంటి సంఘానికి ఉండవలసినటువంటి గుణాలు, ఏమండి, ప్రభుతో శాశ్వత కాలము ఉండవలసినటువంటి సంఘానికి కలిగి ఉండవలసినటువంటి వ్యక్తిత్వము. ఏమంటున్నాడు? మూడో మాట ఏంటంట? ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకాలి. వెతుకుతున్నావా? వెతుకుతుందా సంఘం ఈనాడు? ఏమండి, మొన్న ఒక సేవకుడు ఒక పార్టీ పెట్టాడు. ఏమిటయ్యా అంటే, క్రైస్తవుల పక్షాన ఏ అధికారులు లేడు. అవసరమా మనకు అధికారులు? ఏమండి, అవసరం అంటారా? సౌలులాగా ఆలోచిస్తున్నాం మనం ఇంకా. ఏమండి, సౌలులాగా ఆలోచిస్తున్నాం మనం ఇంకా. ఏ సౌలులాగా? ఇశ్రాయేలుకు మొదట రాజు అయినటువంటి సౌలులాగా ఆలోచిస్తున్నాం. అప్పుడే వచ్చాడు దావీదు వచ్చాడు. సౌలు ఏం ఆలోచిస్తున్నాడు? ఇంతమంది శత్రువులతో ఎవడు యుద్ధం చేయగలడు, ఎవడని మనుషుల్లో వెతుకుతున్నాడే తప్ప, అరే దేవుడు ఉన్నాడు రా, ఆయన మీద ఆధారపడదామని కనీసమైన ఆలోచన చేయట్లేదు. కానీ దావీదు ఏమన్నాడు? ఎతికాడా మనుషుల్లోనే? నాకు ఎవడు సపోర్ట్ చేస్తాడో, నా గురించి ఎవడు మాట్లాడతాడో అని వెతికాడా దావీదు? ఎవరినన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు. అంత గొప్ప దేవుడు నీకున్నప్పుడు మనుషుల్లో నాకు అధికారులు ఉంటే బాగున్ను, నా తరపున మాట్లాడేవాడు ఉంటే బాగున్ను. అవసరం ఇవన్నీ? అసలు అలాగ కోరొచ్చా మనం? అలాగ ఆశించవచ్చా? ఏమో చెప్పండి. ఆశించకూడదు, అవసరం లేదు. నీ పక్షాన దేవుడు ఉన్నాడని గుర్తించు. నువ్వు మనుషుల్లో వెతుకుతున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇంకా దేవుని మీద ఆధారము పడలేనట్టు. 121వ కీర్తనలు అన్నాడు, కొండల తట్టు నా కన్నులు తెచ్చుచున్నాను, నాకు సహాయం ఎక్కడ ఉండొచ్చును. ఏమండి, ఈ మాటలు కనబడతలేదా ప్రజలకి? క్రైస్తవ్యానికి ఈ మాటలు తెలియటం లేదా? ఏమండి, ఎవరి వల్ల సహాయం కలుగుతుంది? యెహోవా వలనే సహాయము కలుగుతుంది అన్నాడు. యెహోవా మాత్రమే తన పక్షాన, ఏమండి, తను నమ్మినటువంటి బిడ్డల పక్షాన నిలబడతాడని పూర్వం నుండి మన పితరులతోటి మాట్లాడాడు, నేటి కాలంలో మాట్లాడుతున్నాడు. కానీ మరలా ఎక్కడ దూరుతున్నాం? మరలా అక్కడికే వెళ్తున్నాం. ఆ సౌలాగే మళ్ళీ తయారవుతున్నాం. సౌలు ఒకానొక సమయమందు ఏమండి మంత్రసాలను వెళ్ళగొట్టాడు. కర్ణ పిశాచము అంటే శకునాలు చెప్పేటువంటి వారిని వెళ్ళగొట్టాడు. ఉండకూడదు నా దేశంలో నన్ను అన్నాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు ఈ సౌలు? మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఏదైతే వద్దనుకున్నాడో, వద్దన్నటువంటి వారిని పోగొట్టుకున్నాడో తన దేశంలోంచి, లేక తొలగించాడో, మరలా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు అడుగుతున్నాడు. అసలు నిన్ను రాజుగా నియమించింది ఎవరు? ఆ కర్ణ పిశాచ, ఆ మంత్రసాన, ఆ శకునం చెప్పేవాళ్ళ, ఆ లోకస్తుల? కాదు కదా. ఎవరు నిన్ను రాజుగా చేసింది? దేవుడు కదా నిన్ను రాజుగా చేసింది. దేవుడు కదా నిన్ను ఎంపిక చేసింది. ఎక్కడో గాడిదలు కాచుకున్న వాడిని నిన్ను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది దేవుడు కదా. మరి అప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి? మరి మనం ఎటువైపు చూస్తున్నాం? ఎవరి మీద దృష్టి పెడుతున్నాం? ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? అవసరం మనకి? ఏమండి, నిన్ను పిలుచుకున్నది దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టింది దేవుడు, నీ దోష పాపములన్నింటినీ కడిగివేసింది దేవుడు. మరి ఆయన నమ్మవలసిన వాడివి, ఆయన నమ్మవలసినటువంటి దానివి ఎక్కడ మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు?
గమనిస్తున్నావా? నీవు గుర్తిస్తున్నావా? ఒకవేళ నీవే అధికారం అవ్వాలని అనుకుంటే ప్రభువు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? మనం ఏం ఆశించాల్సిన అవసరం లేదు. ఏమండి, మీకు ఒక విషయం చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో మన తరపున మాట్లాడినటువంటి ఒక ఆయన ఉన్నాడు. క్రైస్తవుల పక్షాన మాట్లాడినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు. మల్లికార్జున ఖర్గే అనేటువంటి ఒక ఆయన. విన్నారా ఎప్పుడైనా ఈ పేరు? విన్నారా? చూసే ఉంటారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. పార్లమెంట్లోని, ఏమండి గమనించండి, ఎందుకు చెప్తున్నానో మీరు బాగా అర్థం చేసుకోండి. పార్లమెంట్లోని క్రైస్తవుల మీద మణిపూర్లో దాడులు జరిగాయి, ఒక్కళ్ళు పట్టించుకుంటలేదు. ఈ రోజున ఈ రాష్ట్రము, ఈ దేశము ఇంత చక్కగా ఉందంటే వాళ్ళు పెట్టినటువంటి స్కూళ్ళ వల్లే, వాళ్ళు చేసినటువంటి విద్యాలయాల వల్లే, వైద్యం వల్లే, వారు చేసిన పరిచర్యల వల్లే వారు ఎంతో ఈ దేశానికి మేలు చేశారయ్యా క్రైస్తవ్యులు, ఆనాటి సువార్థికులు అని ఒక అన్యుడు మాట్లాడాడు. అలాగే దేవుడు నిలబెట్టడా? నువ్వే వెళ్ళాలా రాజకీయంలోకి? నువ్వే మాట్లాడాలా క్రైస్తవుల గురించి? అవసరం లేదు. మన పక్షాన దేవుడు ఉండాలని మనం కనుక ఆశిస్తే ఆయనే ఒకరిని పంపిస్తాడు. అర్థవుతుందా? ఆయనే నీ పక్షాన మాట్లాడడానికి ఎవరినొకరిని పంపిస్తాడు. నువ్వేం ఊరిక కలవరపడాల్సిన అవసరం లేదు. ఎలాగ పడితే అలాగ ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్థవుతుందా? మనం ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. ప్రభువా, నీ మాట వినటానికి నేను సిద్ధపడ్డాను. నీ ఆలోచన నిమిత్తమే, నీ పిలుపు మేరకే, నీ ఏర్పాటులోనికి, నీ సన్నిధికి వచ్చాను అని ఆయన మీద ఆనుకోవాలా. ఏమండి, సంఘానికి ఉండవలసినటువంటి లక్షణాలు నేర్పించాడు. ఏం చేయాలంట? క్రమముగాను మర్యాదగాను జరగనియాడు. ఏమిటి ఆ క్రమము, ఏమిటి ఆ మర్యాద అంటే, ఒకటి సమాధానము, రెండవది కనికరము, మూడవది ఆయన రాజ్యాన్ని మనము వెతకటం. ఈ లోకంలో అధికారాలు కాదు మనం ఆశించవలసి. ఈ లోకంలో సంపదలు కాదు, ఈ లోకంలో ఆస్తిపాస్తులు కాదు. ఏమండి, ఒకవేళ అవి నీకు అవసరమని ప్రభు అనుకుంటేనంట ఆయనే నీకు ఇస్తాడు. అదే రాశాడు అక్కడ. ఆయన రాజ్యములో నీటిని మొదట మీరు వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు అవసరమైతే ప్రభువే తెచ్చిస్తాడు. నువ్వేం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రభువే నీ కాళ్ళ దగ్గరికి తీసుకొని ఎవరొకరు ద్వారాగా సహాయాన్ని నీకు పంపిస్తాడు. ఒక అనాథాశ్రయం ఉన్న సరుకులన్నీ అయిపోయాయి. వండుకోవటానికి ఆహార పదార్థాలు లేవు. చూస్తే అనాథ పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఆహారం తీసుకురావాలన్న భయంతో ఏం చేయాలో ఆ వార్డుని తెలియక, అయ్యా మనం దేవుడి మీద ఆధారపడ్డాము, దేవుడే మనకి ఏదో ఒక పోషణ ఇస్తాడు, ఇంతకాలము ఈ పోషణ మనం తిన్నాము, ఇక ముందు కూడా దేవుడిస్తే తిన్నాము, లేకపోతే పస్తులు ఉందామని ఆ అనాథాశ్రమంలో పిల్లలకు చెప్పాడు. ఆ ఆశ్రయానికి పెద్ద ఆయన చెప్పి వాళ్ళతో ప్రార్థన చేపిస్తున్నాడు. ఈయన వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, ఇంతకాలం పోషించావు, ఇక నీ ఇష్టం, నువ్వు పోషించాలనుకుంటే పోషించు, నువ్వు ఎవరి దగ్గర పంపించాలనుకుంటే పంపించని అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే తలుపు శబ్దం వినబడింది. తలుపుని కొట్టిన శబ్దం వినబడింది. వెంటనే వెళ్ళి డోర్ తీశాడు. డోర్ తీస్తే ఆ ఆశ్రయం ముందు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు. ఎందుకు వచ్చారు అంటే, వారు ఏదో ఒక మీటింగానికి వెళుతూ ఉన్నారు. ఒక ప్రోగ్రాంకి వాళ్ళు వెళ్తూ ఉండగానే, ఏమండి, వారు ఆ ప్రోగ్రాంలో వాళ్ళ కొరకు ఆహార పదార్థాలని వండుకొని తీసుకెళ్తూ ఉన్నారు. సడన్గా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందంట. క్యాన్సిల్ అయితే ఈ ఆహారం ఎందుకు వృధాగా పాడు చేయటం అని వారు ఊర్లో వెతికితే ఈ అనాథాశ్రయం ఉందని ఎవరో చెప్తే తీసుకొని వచ్చి ఆ బిడ్డలకి ఎవరు పంపించినారు చెప్పండి? వీళ్ళు ఏమైనా వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఏమైనా వీళ్ళకి తెలుసా? ఏమండి, అర్థమవుతుందని నేను చెప్పేది? ప్రభు మీద మనం ఆనుకుందాం. ప్రభు యొక్క దృష్టి మన మీద ఉంది. ప్రభు ఏమైనా తక్కువ చేస్తాడా? చేయడు. ఈ 40 దినాల్లోని దేవుడు నాకు ఇది నష్టపరిచాడని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి, ఉన్నారా మీరు ఎవరైనా? ఏమండి, ఈ 40 రోజులు ప్రార్థన రావడం వల్ల నాకు నష్టం జరిగిందని వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. లేరు. అంటే అర్థం ఏంటి? మనము ఆయన సన్నిధి కలిగి ఉంటే మన అవసరతలను ఆయనే తీరుస్తాడు. అందుకని మనము ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకొని ప్రవర్తించాలి. 3 విషయాలు. 1 సమాధానం కలిగి, 2వది కనికరం, 3వది ఆయన రాజ్యాన్ని వెదికేవారుగా మనము ఉంటే ప్రభువే మనలను
నడిపిస్తాడు. అలాగ దేవుడు మనలందరినీ దీవించి ఆశ్రయించి నడిపించును గాక. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు.